నా పేరు ఆలూరు చిరంజీవి. మాది అద్దంకి పక్కన కొంగపాడు గ్రామం. మా అన్నయ్య రెండో అన్నయ్య ఒక 10 సంవత్సరాల నుంచి గుట్కా వాడుతున్నాడు. అయితే ఒక నెల రోజుల క్రితం శనగ 10 రోజుల్లోనే ఇప్పుడు మీకు చూపించినట్టుగా లోపల లేయరు వాపు వచ్చేసింది. అదే విధంగా గడ్డ ఈ విధంగా వచ్చేసింది. అయితే నేను చెన్నై హరిహర్ హాస్పిటల్ తీసుకెళ్లాను. అదే విధంగా గుంటూరు ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లాను. ఒంగోలు సిసిసి హాస్పిటల్ తీసుకెళ్లాను. ఎక్కడ తీసుకెళ్ళినా సరే ముందు ఇమ్మీడియట్ గా ఈ దవడ ఇక్కడ నుంచి పూర్తిగా స్థాయిలో ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్పారు డాక్టర్ చెప్పడం చూసింది. అయితే మా ఉద్దేశం అంటే ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా ఆ విధంగా ఆపరేషన్ చేస్తే కేవలం 1 నెల 2 నెలలే మనిషి బతకడానికి అవకాశం ఉంటుంది, తర్వాత బతకడం కష్టం అని చెప్పేసి నేను భావించి మన క్రాంతి ద్వారా ఆదంగాల్ని అదేవిధంగా మన సార్ విజయ్ సార్ని అప్రోచ్ అయ్యారు. సార్ ఇది పరిస్థితి, ఈ విధంగా మా అన్నయ్య బ్రదర్ ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు అంటే వెంటనే విజయ్ సార్ గానీ ఆనంద్ సార్ గానీ ఆలోచించకుండా తక్షణమే ఈ ప్రొడక్ట్ మీరు వాడండి, వాడి చూడండి, చూసిన తర్వాత మీరే చూస్తారు, రిజల్ట్ మీరే చూస్తారని చెప్పి ఒక నమ్మకంగా భరోసా ఇచ్చితే ఆ భరోసా నేను ధైర్యంగా ఆ ప్రొడక్ట్ వాడటం జరిగింది. మళ్ళా జేసీ రెడ్డి సార్కి మెసేజ్ పెట్టాను. వాట్సాప్ చేసి కాల్ చేస్తే మళ్ళీ మెసేజ్ పెడితే జేసీ రెడ్డి సార్ మళ్ళీ ఆ మెసేజ్ చూసి వాయిస్ మెసేజ్ పెట్టాడు. మీరు తప్పకుండా ఉదయం 5, మధ్యాహ్నం 5, సాయంత్రం 5, 15 ఇవ్వండి, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి జేసీ రెడ్డి గారు చూపించారు. ఆ విధంగా 15 రోజుకి 15 మనం ఫుడ్ ఇస్తున్నాము. అదే విధంగా ఫుడ్ ఈయనకు ముందు 54 కేజీలు ఉన్నాడు, ఫుడ్ ఇచ్చిన తర్వాత 60 కేజీలు వచ్చేసాడు. వచ్చేసింది. తను స్వయంగా తన పని చేసుకుంటున్నాడు, ఎక్కడ వీక్ గా లేడు, ధైర్యంగా తన పని అన్ని పనులు ఆయన స్వతంగా చేసుకుంటున్నాడు. కేవలం ఇప్పటికి 40 రోజులేమో, 40 రోజుల్లో కూడా ఒక అద్భుతం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా 2 రోజుల క్రితమే లోపల తెల్ల లేయర్ అయితే ఏదైతుంది అది శుభ్రంగా ఊడి పడిపోయింది. అది లోపలికి పోయిందో బయటకు వచ్చిందో తెలియదు కానీ ఊడి పడిపోయింది. ఆ లోపల ఉండబడిన ఆ ఎల్తి అట్నే ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఎర్రబుండి పడేసి మానబుండి పడిపోయింది. ఆ విధంగా అద్భుతంగా జరిగింది. కనుక పూర్తి స్థాయిలో ఈ విధంగా ఎవరైతే ఉన్నారో ధైర్యంగా ఇదిగో VR4 వాడండి అని చెప్పేసి మనం చూపంగా ప్రతి ఒక్కరు కూడా మనం సూచించి మనం కష్టపడి ప్రతి ఒక్కరికి మనం సేవా దృక్పథంతో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. 10 మందికి కూడా సేవ చేయడానికి VR4 మనకు ఒక అవకాశం, గొప్ప అవకాశం కల్పించిందని భావిస్తారు కూడా. ఆ విధంగా ఎవరైతే ఏ బాధలతో ఉన్నారో ఈ క్యాన్సర్ తోటి పాటు ఇంకా సార్ చెప్పినట్టు షుగర్ గానీ డయాబెటిస్ గానీ ఎన్నిటికి కూడా మనం చెప్పి ముందుకెళ్లి సమాజంలో సేవగా భావించి శాస్త్రాన్ని సభముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం జేసీ రెడ్డి గారు ప్రత్యేకంగా